వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్ కూల్. జీవితంలో ఆనందం ఉండాలన్నా, ఆనందంలో థ్రిల్ ఉండాలన్నా, ఆ థ్రిల్ ని మనం ఫీల్ అవ్వాలన్నా జిల్ చూడాల్సిందే. మరి రోజు మనం డెజర్ట్ కానీ డ్రింక్ కానీ చేసుకుంటుంటాం కదా, ఈ రోజు కూడా ఒక మంచి అండ్ టేస్టీ డెజర్ట్ ని చేసుకుందాం. అదే మన బనానా స్ప్లిట్ అండ్ హనీ యోగర్ట్. బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బనానాని స్ప్లిట్ చేసుకుందాం, అటు ఇటు. ఇప్పుడు బనానాని స్ప్లిట్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. కట్ చేసుకొని నెక్స్ట్ కూడా ఈ చివర తీసేద్దాం. ఇంకొకటి కూడా మధ్యలోకి కట్ చేసుకుందాం. చూసానండి, నేనేం చేశానంటే మగ్గిపోయిన బనానాని తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన డెజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రిల్ చేసుకోవాలి బనానాని, కాబట్టి పాన్ పెట్టేసుకొని గ్రిల్ పాన్ స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్ పాన్ మీద బటర్ వేసుకొని మనము ఈ బనానా ముక్కల్ని చాలా చక్కగా గ్రిల్ చేసుకోవాలి, మార్క్స్ వచ్చే విధంగా. అలాగే ఫ్రూట్ ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా అయ్యే వరకు. ఇలా వెన్న మొత్తం కరిగాక, పాన్ బాగా వేడి అయ్యాక ఇప్పుడు బనానా వేసుకుందాం. అలాగే అన్ని బనానాస్ కూడా పెట్టేసుకుందాం. మనకి ఈ వేడికి బనానా అనేది త్వరగా గ్రిల్ అయిపోయి సాఫ్ట్ గా అవుతుంది. మంటను చూసారండి, కొంచెం పెద్దగానే పెట్టేశాను. హైలో పెట్టుకుంటే మనకి త్వరగా గ్రిల్డ్ అవుతుంది. మరి చూసారండి, నేను తొక్కని తీయలేదు, ఎందుకంటే కట్ చేసుకున్న చోట మాత్రమే గ్రిల్డ్ అయితే సరిపోతుంది. ఇటువైపు అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి తొక్కని తీయలేదన్నమాట. స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రిల్డ్ అయిన బనానాని తీసేసి ప్లేట్ లోకి పెట్టేసుకుందాం. వావ్, చూడండి ఎంత చక్కగా గ్రిల్ మార్క్స్ పడ్డాయి కదా. మంట ఎక్కువగా పెట్టేసి బనానాని గ్రిల్ చేసుకోవాలి. అన్ని వైపులా కూడా మనకి అన్ని పండ్ల ముక్కలు కూడా చాలా చక్కగా గ్రిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం యోగర్ట్ ప్రిపేర్ చేసుకుందాం. బనానా స్ప్లిట్ అనేది చాలా టేస్టీ అయిన, పాపులర్ అయిన, ఫేమస్ డెజర్ట్ అండి. బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ అన్నమాట. అంటే హనీ యోగర్ట్ కాంబినేషన్ తో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ రోజు డెజర్ట్ ని. కాబట్టి యోగర్ట్ లో ఒక కప్పు నిండా హంకర్డ్ తీసుకున్నాను. హంకర్డ్, మరి పెరుగులో నీళ్లు తీసేస్తే మనకి హంకర్డ్ ప్రిపేర్ అయిపోతుంది. నేను పెరుగులో నీళ్ళన్ని వడగట్టేసి హంకర్డ్ ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ హంకర్డ్ లోకి ఐసింగ్ షుగర్, అలాగే కొద్దిగా తేనె. హనీ యోగర్ట్ అనుకున్నాం కదా, కొద్దిగా తేనె. యోగర్ట్ వచ్చేసింది, తేనె కూడా వచ్చేసింది. ఒక్కసారి కలిపేసుకుందాం. హంకర్డ్ వేసాము, అలాగే తేనె వేసుకున్నాము, ఐసింగ్ షుగర్. మొత్తం హంకర్డ్ కి తేనె అండ్ ఐసింగ్ షుగర్ పట్టుకోవాలి కాబట్టి బాగా కలిపేసుకుందాం. మరి హనీ యోగర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈజీ, సింపుల్, ఫాస్ట్ గా అయిపోతుంది. ఏం కష్టపడాల్సిన అవసరం అస్సలే లేదు బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ కోసం. ఓకే, సో హనీ యోగర్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? అసెంబుల్ చేయాలి. మనం చేసుకుంటున్నాం ఎంతో టేస్టీ అయిన బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్. మరి అన్ని కూడా గ్రిల్ బనానా ఉంది, హనీ యోగర్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రిడ్జ్ లో నేను ఆల్రెడీ సర్వింగ్ గ్లాస్ పెట్టేశానండి, అది తెచ్చేస్తున్నాను. ఓకే, దీంట్లోకి ఫస్ట్ గ్రిల్డ్ అయిన బనానా ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ గ్రిల్డ్ అయిన బనానాని కట్ చేసుకుందాం. గ్రిల్ అయిన బనానాని సర్వింగ్ గ్లాస్ బాగాన, అడుగు బాగాన. నెక్స్ట్ ఫస్ట్ ఏం పెట్టుకుందాం? హనీ యోగర్ట్. ఫస్ట్ గ్రిల్డ్ బనానా, నెక్స్ట్ వచ్చేసి హనీ యోగర్ట్. నెక్స్ట్
క్యారమిల్ సాస్ వేసుకుందాం. సరే, క్యారమిల్ సాస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. క్యారమిల్ సాస్ వేసుకున్నాము. నెక్స్ట్ క్యారమిల్ సాస్ మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని, అదర్వైజ్ ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్లో అయినా కొనేసేయండి. నెక్స్ట్ ఏం చేద్దాము, జామ్ సిరప్. లైట్ గా, ఎక్కువ వేయట్లేదు, మరీ ఎక్కువగా వేస్తే ఎక్కువ స్వీట్ అయిపోయి కొద్దిగా తింటాము. మరి ఎక్కువ తినాలంటే తక్కువ స్వీట్ వేసుకోవాలి, కాబట్టి తక్కువగా. నెక్స్ట్ అలాగే చాక్లెట్ సాస్ కూడా ఉంది, చాక్లెట్ సాస్ ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కింద ఒక లేయర్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదండి, అన్ని సాసెస్ వేసుకున్నాం కదా, మళ్ళీ గ్రిల్డ్ బనానా సాసెస్ కూడా వేసుకుందాం. అలాగే నెక్స్ట్ పీసెస్ కూడా. నెక్స్ట్ మళ్ళీ యోగర్ట్ ఎక్కువగా వేసేసుకుందాం. ఈ విధంగా హనీ యోగర్ట్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్రిల్డ్ బనానా. ఇప్పుడు గార్నిష్ కోసం వేఫర్స్ ఒక హాఫ్ ముక్క తీసేసుకొని ఈ విధంగా. బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ కోసం సర్వింగ్ గ్లాస్ ని ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టి చిల్ చేశాను కదా. మరి ఇంకెక్కువ చిల్ చేసి తింటే బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మీరేం చేస్తారంటే సర్వ్ చేసే ముందు చాలా చిల్ గా సర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఆగలేను కాబట్టి టేస్టింగ్. దీంట్లో వేసిన అన్ని పదార్థాలని టేస్ట్ చేయాలి కాబట్టి ఈ స్పూన్ లో అన్ని తీసేసుకున్నాను అన్నమాట. ఆహా, భలే భలే భలేగా ఉందండి మన బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్. నాకైతే పిచ్చగా నచ్చేసింది. మరి మీకు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి, ఇది కావాలి అనుకుంటే బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ ని ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, ట్రై చేసేసేయండి. బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ తయారు చేయు విధానం. ముందుగా ఒక గ్రిల్ పాన్ తీసుకొని అందులో బటర్, అరటి పండ్లు వేసి గ్రిల్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో యోగర్ట్, ఐసింగ్ షుగర్, తేనె వేసి కలుపుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో గ్రిల్ చేసిన అరటి పండు ముక్కలు, హనీ యోగర్ట్, క్యారమిల్ సాస్, జామ్ సాస్, చాక్లెట్ సాస్ వేసి పైన ఆరెంజ్ వేఫర్ పెట్టి చిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే బనానా స్ప్లిట్ విత్ హనీ యోగర్ట్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే, డిఫరెంట్ డ్రింక్స్ కానీ ప్రత్యేకమైన డెజర్ట్స్ ని కానీ ట్రై చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. మరి ఇది వాటి మన స్పెషల్ బనానా స్ప్లిట్ అండ్ హనీ యోగర్ట్. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇలాగే మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది సంధ్య. జిల్ చాలా చల్లని కూల్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్, సీ యూ. ఈటీవీ అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే
సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.